ములుగు నియోజకవర్గం ఆదివాసీల గడ్డ. ఈసారి ఎవరిదవుతుంది అడ్డా? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు, ఆదివాసీల అక్క, ఫైర్ బ్రాండ్ దంసరి అనసూయ అలియాస్ సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం ములుగు నియోజకవర్గం. ఇప్పటికే ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ఇప్పుడు 3వసారి విజయం కోసం రెడీ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి సీతక్క హ్యాట్రిక్ కొట్టగలరా? ఈసారి ఆదివాసీలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? అసలు తెలంగాణ రాజకీయాల్లో ములుగు ప్రాతినిధ్యం ఏంటి? ఈరోజు మన ఓటర్ వీడియోలో మీకోసం. ములుగు పొలిటికల్ డెమోగ్రఫీ. కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన మేడారం, సమ్మక్క, సారమ్మలకు కొలువైన ప్రత్యేక నియోజకవర్గం ములుగు నియోజకవర్గం. వనదేవతల సన్నిధిలోని ఆదివాసీల అడ్డాగా విరసిల్లే ఈ నియోజకవర్గంలో 9 మండలాలున్నాయి. చారిత్రక కట్టడాలు, చూడదగిన ప్రాంతాలు. ములుగు ప్రాంతానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా ప్రసిద్ధి కలదు. ఇక్కడ జరిగే మేడారం జాతర చూడడానికి దేశ విదేశాల నుంచి భక్తులు లక్షలాది మంది తరలివస్తుంటారు. అలాగే ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం, రామప్ప సరస్సు, లక్కవరం సరస్సు, జంపన్న వాగులు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న బొగతా వాటర్ ఫాల్స్ ని తెలంగాణ నాయగర అని కూడా పిలుచుకుంటారు పర్యాటకులు. అలాగే ఇక్కడున్న మల్లూరు శ్రీ హిమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తడ్వి అటవీ కుటీరాలు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు. పోడు వ్యవసాయమే ఆధారం. ములుగు నియోజకవర్గం అధికంగా గిరిజన ప్రాంతం కావడం, ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ పోడు వ్యవసాయమే ప్రధాన సాగు మాధ్యమంగా మారింది. ఈ ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారం 18,460 ఎకరాలు విస్తీర్ణంలో పోడు వ్యవసాయం జరుగుతోంది. రాష్ట్రంలో ములుగు ప్రాముఖ్యం. 1952 నుంచి 1972 వరకు ములుగు నియోజకవర్గం జనరల్ కేటగిరీలో ఉండేది. కానీ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అందులో 8 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్, 1 సారి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు విజయం దక్కించుకున్నాయి. ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు 2 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర్ చందూలాల్ గెలుపొందగా 2019లో కాంగ్రెస్ నుంచి సీతక్క గెలుపొందారు. అజ్మీర్ చందూలాల్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో టూరిజం అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగాను పనిచేశారు. ప్రతిపక్షానికి పట్టం కట్టే ములుగు. తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలకు ములుగు నియోజకవర్గానికి ఒక వింత తేడా ఉంది. అధికార పార్టీ అభ్యర్థులను కాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను గెలిపించుకోవడం ఇక్కడి ఓటర్ల అలవాటు. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికలలో 7 సార్లు ప్రతిపక్ష పార్టీ నేతలకే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. దీన్ని బట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎంత వైవిధ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. సీతక్క డబుల్ విన్. 2009లో టీడీపీ తరపున ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ఆ తర్వాత 2014లో అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అజ్మీరా చందూలాల్కు మంత్రి పదవి కూడా దక్కింది. కానీ ఆ తర్వాత 2018 ఎన్నికలలో చందూలాల్ను ఓడించిన సీతక్క మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. సామాజిక సమీకరణాలు. ములుగు నియోజకవర్గం ఎస్టీ కేటగిరీ నియోజకవర్గం. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ములుగును ఎస్టీ రిజర్వ్డ్ సీట్గా నిర్ధారించారు. ఈ నియోజకవర్గంలో 2,08,176 ఓటర్లు ఉండగా అందులో సామాజిక సమీకరణాల ఆధారంగా కోయలు 30% అంటే 62,453 మంది, ఎస్సీలు 20% అంటే 41,635 మంది, మున్నూరు కాపులు 15% అంటే 31,226 మంది, లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారు 12% అంటే 24,981 మంది. సమస్యలు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం, ఏజెన్సీ ప్రాంతం కావడంతో నక్సల్ సమస్య ఎక్కువగా ఉండడంతో పాటు మౌలిక సదుపాయాల కొరత ప్రజలను ఎల్లప్పుడూ వేధిస్తూ ఉంటుంది. సరైన రోడ్లు, విద్య, వైద్య సదుపాయాలు లేకపోవడంతో భారీ వర్షాలు పడినప్పుడు వరదల సమయంలో ఇక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు.
ముఖ్యంగా వైద్య సదుపాయాల కొరత వల్ల కోవిడ్ సమయంలో కూడా ఇక్కడి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో సీతక్క తానున్నాను అంటూ ప్రజలను నేరుగా కలుస్తూ వారికి ఆహార పదార్థాలను నిత్యావసరాలను అందిస్తూ అండగా నిలిచారు. ఇంత జరిగినా ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. ప్రభుత్వాసుపత్రి ఉన్నా అక్కడ సరిపడా సదుపాయాలు లేక ఏజెన్సీ గ్రామాల నుంచి ఆసుపత్రికి చేరుకోవడానికి సరైన రోడ్డు రవాణా మార్గాలు లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనికి తోడు నీటి కొరత సమస్య కూడా ఇక్కడ ప్రజలను వెంటాడుతోంది. ఎంతో కాలంగా దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చేలా చేయాలని కోరుతున్నా వారి కోరిక తీరడం లేదు. ఇక్కడ ఉన్న ఏకైక పరిశ్రమ బెల్ట్ ఫ్యాక్టరీ కూడా ఈ మధ్యకాలంలో మూతపడింది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 6,000 మంది శ్రామికులు రోడ్డున పడ్డారు. దంసరి అనసూయ అలియా సీతక్క కాంగ్రెస్లో అతి తక్కువ కాలంలోనే గుర్తింపు ఉన్న నేతగా ఎదిగారు సీతక్క. జాతీయ స్థాయిలో మహిళా కాంగ్రెస్ పదవులు దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగారు. కరోనా సమయంలో పేదలకు అండగా ముఖ్యంగా ఆదివాసీలకు తోడుగా నిలిచి నియోజకవర్గ ప్రజలకు అత్యంత సన్నిహితురాలుగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కీలక పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. అలాగే సీతక్క కోయ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కూడా ఆమెకు సామాజిక సమీకరణాల పరంగా కలిసొచ్చే అంశమే. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత చందూలాల్ ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో మరణించడంతో సీతక్కకు గట్టి పోటీనిచ్చే నేత లేకుండా పోయారు. బడే నాగజ్యోతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన బడే నాగజ్యోతి కోయ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు. జెడ్పీ చైర్పర్సన్గా సేవలందించిన నేతగా నాగజ్యోతి గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో చురుగ్గా ఉండడం, ప్రజలకు చేరువగా ఉండడం, మహిళా నేత కావడం వంటి అంశాలు ఈమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. నాగజ్యోతి కూడా కోయ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సీతక్కకు గట్టి పోటీనిచ్చే అవకాశం లేకపోలేదు. అయితే పోడు పట్టాలు అందడంలో జాప్యం కేవలం 30% మందికి ఇప్పటి వరకు అందడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత ఉండడం నాగజ్యోతికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ములుగు నుంచి ఎమ్మెల్యే సీట్ కోసం నాగజ్యోతితో పాటు పోటీపడిన మాజీ ఎంపీ సీతారాం నాయక్, కొమరం నర్సయ్య, పాడెం కృష్ణప్రసాద్, కొమరం ప్రభాకర్ వంటి నాయకులంతా ఇప్పుడు సీట్ తమకు దక్కకపోవడంతో కొంత కోపంగానే ఉన్నారు. వీళ్ల అలక బీఆర్ఎస్ పార్టీకి నాగజ్యోతికి మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇది ఆదివాసీ నియోజకవర్గం ములుగు స్టోరీ. అటు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్కు కీలక స్థానంగా ఉన్న ములుగు నియోజకవర్గాన్ని ఈ దఫా ఎన్నికల్లో ఏ పార్టీ సొంతం చేసుకుంటుందో చూడాలి. అలాగే ములుగు ప్రజలు తమ అక్క సీతక్కనే మళ్లీ ఎన్నుకుంటారా లేక ఆమెను కాదని మిగిలిన నేతల వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా చూడాలి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.